చెప్పి వారికి ఏం స్కీములు అందుతున్నాయో తెలుసుకుని ఇంకా వారి యొక్క కోరికలు ఏమున్నాయో కూడా తెలుసుకుని దాన్ని మన పార్టీ ప్రభుత్వానికి పంపిస్తే తద్వారా ఈ ఏవైతే ప్రజల నుంచి ఆశలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చి నెక్స్ట్ ఎన్నికలకి ఇప్పుడైతే ఏ మెజార్టీ వచ్చిందో అదే మెజార్టీకి మించి మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే మనకి ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. అంచేత ఇక్కడికి ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు నాయకులు కాబట్టి మన ప్రతి ఇంటికి వెళ్ళి మన మై టీడీపీ యాప్ అని ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ లో మనం ఏ ఇంటికి వెళ్ళామో ఆ లొకేషన్ కూడా నమోదవుద్ది. మనం వెళ్ళామా లేవన్నది కూడా తెలుస్తుంది. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ లొకేషన్ ఆన్ చేసి మై టీడీపీ యాప్ను ఆన్ చేసి దాంట్లో మనం నమోదు చేసి అక్కడ డోర్ నెంబర్తో సహా ఇంట్లో ఉన్న ఓటర్స్ లిస్ట్ అంతా వస్తుంది. వారికి ఎవరెవరికి వృద్ధాప్య పెన్షన్ ఎవరికి అందుతుంది, తల్లికి వందనం ఎవరికి అందుతుంది, దీపం పథకం మీద సిలిండర్లు తీసుకున్నారు లేదా, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి అడిగి తెలుసుకుని నమోదు చేయాలి. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి మహిళలకి ఉచిత బస్సులు కూడా మరి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో 90% హామీల్ని మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిన సందర్భంగా మరి తొలి ఏడాదిలో చేసిన ఈ కార్యక్రమాలన్నీ తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు.